ప్రభుత్వ సేవలో సుదీర్ఘకాలం పనిచేసి పదవీ విరమణ పొందిన ఉద్యోగులకు ప్రభుత్వం అందించే సామాజిక భద్రతే పెన్షన్. రిటైర్ అయిన ప్రభుత్వ ఉద్యోగి పెన్షనర్గా మారి ప్రతి నెల ప్రభుత్వ ఖజానా శాఖ ద్వారా పెన్షన్ పొందుతారు. పెన్షనర్ ప్రతి నెల పెన్షన్ పొందాలంటే సకాలంలో లైఫ్ సర్టిఫికేట్ సబ్మిట్ చేయాలి. ఈ లైఫ్ సర్టిఫికేట్ అంటే ఏమిటి, ప్రతి సంవత్సరం ఎప్పుడు సబ్మిట్ చేయాలి, ఎలా సబ్మిట్ చేయాలి, ప్రభుత్వ నిబంధనలు తదితర విషయాలు ఇప్పుడు తెలుసుకుందాం. లైఫ్ సర్టిఫికేట్ అంటే ఏమిటి? పెన్షన్ పొందుతున్న వ్యక్తి జీవించే ఉన్నారని నిర్ధారించుకోవడానికి ప్రతి సంవత్సరం ప్రభుత్వం కోరే ధృవీకరణే లైఫ్ సర్టిఫికేట్, జీవిత ధృవీకరణ పత్రం. దీనినే అధికారికంగా యాన్యువల్ వెరిఫికేషన్ సర్టిఫికేట్ అంటారు. యాన్యువల్ వెరిఫికేషన్ సర్టిఫికేట్ అనేది ఒక పెన్షనర్ తాను జీవించి ఉన్నానని ప్రభుత్వ ట్రెజరీ శాఖకు సమర్పించే సాక్ష్యం. పెన్షన్ పొందుతున్న వ్యక్తి మరణించిన తర్వాత కూడా పెన్షన్ చెల్లింపులు జరగకుండా నిరోధించడానికి, ప్రభుత్వ ధనం దుర్వినియోగం కాకుండా చూడడానికి ఈ విధానం ప్రవేశపెట్టబడింది. లైఫ్ సర్టిఫికేట్ ఎప్పుడు సమర్పించాలి? సాధారణంగా పెన్షనర్స్, ఫ్యామిలీ పెన్షనర్స్ అందరూ ప్రస్తుతం అమల్లో ఉన్న ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వ ఉత్తర్వుల ప్రకారము జనవరి 1 నుండి ఫిబ్రవరి నెలాఖరు వరకు సమర్పించాలి. ఒకవేళ ఫిబ్రవరి నెలాఖరులోపు సమర్పించకపోతే తదుపరి నెల నుండి తిరిగి లైఫ్ సర్టిఫికేట్ సబ్మిట్ చేసే వరకు పెన్షన్ నిలిపివేసే అవకాశం ఉంది. ఇప్పుడు లైఫ్ సర్టిఫికేట్కు సంబంధించిన రాష్ట్ర ప్రభుత్వ ఉత్తర్వుల గురించి తెలుసుకుందాం. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వము వివిధ జీవోల ద్వారా పెన్షనర్స్ నుండి లైఫ్ సర్టిఫికేట్స్ పొందే ప్రక్రియను సరళతరం చేస్తూ వస్తున్నది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వము ఫైనాన్స్ డిపార్ట్మెంట్ సర్క్యులర్ మెమో నెంబర్ ఫైనాన్స్ 01-34021/125/2018 డేటెడ్ 20/12/2018 ద్వారా పెన్షన్ల నుండి డిజిటల్ లేదా ఫిజికల్ లైఫ్ సర్టిఫికేట్స్ను పొందటంలో ఖచ్చితంగా పాటించాల్సిన నిబంధనలను జారీ చేయటం జరిగింది. ఈ ఉత్తర్వుల ప్రకారము 1/1/2019 నుండి పెన్షనర్ల నుండి డిజిటల్ లైఫ్ సర్టిఫికెట్లను జీవన్ ప్రమాణ్ పోర్టల్ ద్వారా పొందాలి. పెన్షనర్లు తమ డిజిటల్ లైఫ్ సర్టిఫికెట్స్ను ఇంటర్నెట్ సెంటర్లు, మీ సేవా కేంద్రాలు, పెన్షనర్ సర్వీస్ అసోసియేషన్స్ ద్వారా లేదా ఏదైనా రిజిస్టర్డ్ సర్వీస్ ప్రొవైడర్ లాగిన్ నుండి సమర్పించవచ్చు. దీనికి అవసరమైన రుసుము ఏదైనా ఉంటే పెన్షనరే భరించాల్సి ఉంటుంది. ట్రెజరీలు ద్వారా తమ డిజిటల్ లైఫ్ సర్టిఫికెట్స్ను సమర్పించాలనుకునే పెన్షనర్స్ కోసం అన్ని సబ్ ట్రెజరీలు, జిల్లా ట్రెజరీలలో జీవన్ ప్రమాణ్ సాఫ్ట్వేర్ను అందుబాటులో ఉంచాలి. ముందు జాగ్రత్త చర్యగా జీవన్ ప్రమాణ్ విధానం స్థిరపడే వరకు, అంటే అలవాటు పడే వరకు అత్యవసర పరిస్థితుల్లో ఉపయోగించడానికి సబ్ ట్రెజరీలలో స్టేట్ రెసిడెంట్ డేటా హబ్ SRDH వెరిఫికేషన్ సర్వీస్ సాఫ్ట్వేర్ కూడా సిద్ధంగా ఉంచాలి. వేలిముద్రలు అరిగిపోయిన పెన్షనర్ల విషయంలో
సబ్ ట్రెజరీలలో ఏపీసీఎఫ్ఎస్ఎస్ వారు సమకూర్చే ఐరిస్ స్కానర్లను ఉపయోగించి డిజిటల్ లైఫ్ సర్టిఫికెట్స్ను పొందవచ్చు. ఐరిస్ స్కానర్లు అందుబాటులో లేని పక్షంలో అటువంటి పెన్షనర్ల నుండి ఫిజికల్ లైఫ్ సర్టిఫికెట్స్ను పొందాలి. వీటిని సబ్ ట్రెజరీ పరిధిలో పనిచేస్తున్న ఎవరైనా గెజిట్ ఆఫీసర్ లేదా పెన్షనర్ పెన్షన్ తీసుకుంటున్న బ్యాంక్ మేనేజర్ ధృవీకరించి ఉండాలి. వేలిముద్రల సమస్య కారణంగా ఫిజికల్ లైఫ్ సర్టిఫికేట్ సమర్పించడానికి నేరుగా సబ్ ట్రెజరీకి వచ్చే పెన్షనర్స్ విషయంలో ఎస్టీఓ, ఏటీఓ సదరు పెన్షనర్ను పరిశీలించి ఫిజికల్ లైఫ్ సర్టిఫికెట్ను అటెస్ట్ చేయవచ్చు. అనారోగ్య కారణాలతో బెడ్లో ఉంటే, అంటే బెడ్ రిడెన్ పెన్షనర్స్ విషయంలో పెన్షనర్ ఉన్న చోటికే సంబంధిత ఎస్టీఓని పంపి వెరిఫై చేయటానికి మరియు డిజిటల్ లేదా ఫిజికల్ లైఫ్ సర్టిఫికేట్ తీసుకోవటానికి డిటిఏ తగిన చర్యలు తీసుకోవాలి. ఫిజికల్ లైఫ్ సర్టిఫికేట్ తీసుకున్నట్లయితే పెన్షనర్ యొక్క పెన్షన్ రికార్డు అందుబాటులో ఉన్న సంబంధిత ట్రెజరీకి రిజిస్టర్ పోస్ట్ ద్వారా పంపాలి. సంబంధిత సబ్ ట్రెజరీలో అటువంటి ఫిజికల్ లైఫ్ సర్టిఫికేట్ అందిన తర్వాత ఎస్టీఓ వీడియో కాలింగ్ సౌకర్యం ద్వారా పెన్షనర్ను సరిచూసుకోవాలి. వీడియో కాల్లోని పెన్షనర్ చిత్రాన్ని పెన్షనర్ రికార్డులో ఉన్న చిత్రంతో పోల్చి చూసి ఫిజికల్ లైఫ్ సర్టిఫికేట్ అందిందని నిర్ధారించుకోవాలి. విదేశాల్లో నివసిస్తున్న పెన్షనర్స్ విషయంలో వారు ఆ దేశంలో పనిచేయుచున్న భారతీయ దౌత్య ప్రతినిధి లేదా అటార్నీ ద్వారా సర్టిఫై చేయబడిన ఫిజికల్ లైఫ్ సర్టిఫికెట్ను సమర్పించవచ్చు. అయితే అటువంటి పెన్షనర్లు ఇండియాకు వచ్చినప్పుడు వ్యక్తిగత ధృవీకరణ కోసం సంబంధిత ట్రెజరీ ఆఫీసర్ ముందు తప్పనిసరిగా హాజరు కావాలి. పెన్షనర్లు తాము తీసుకుంటున్న పెన్షన్కు సంబంధించి ప్రతి 12 నెలలకు డిజిటల్ లేదా ఫిజికల్ లైఫ్ సర్టిఫికెట్స్ను సమర్పించాలి. అలా చేయని పక్షంలో పెన్షనర్ లైఫ్ సర్టిఫికేట్ మళ్ళీ సమర్పించే వరకు పెన్షన్ చెల్లింపు నిలిపివేయబడుతుంది. 2020 సంవత్సరం నుండి డిజిటల్ లేదా ఫిజికల్ లైఫ్ సర్టిఫికేట్ సమర్పించే కాలపరిమితి కేవలం జనవరి, ఫిబ్రవరి నెలలకు మాత్రమే పరిమితం చేయబడుతుంది. అవసరమైతే యాన్యువల్ వెరిఫికేషన్ సర్టిఫికేట్ ఫారంను సవరించడానికి డిటిఏకు ప్రతిపాదనలు పంపాలి. ఈ అధికారిక నిబంధనలను పాటిస్తూ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వ పెన్షనర్స్ అందరూ సకాలంలో లైఫ్ సర్టిఫికేట్స్ అంటే యాన్యువల్ వెరిఫికేషన్ సర్టిఫికేట్ సబ్మిట్ చేయండి. ప్రతి నెల పెన్షన్ పొందండి.